దేవాలయాల్లో ఉండే దేవుళ్ళు ఒకడేనా వేరా అనే ప్రశ్న కొంతమంది మనస్సుల్లో ఒకడు కాదు. ఆ కొంతమంది దేవుళ్ళు చాలా పవర్ఫుల్, కొంతమంది అంత పవర్ఫుల్ ఏం కాదు అనేటటువంటి భావం కొంతమందికి ఉండొచ్చు. వాస్తవంగా మన యొక్క సనాతన ధర్మంలో దేవుడు ఒకడే. ఉపనిషత్తు చెప్పింది, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఉపనిషత్తు ఏకో దేవ అని స్పష్టంగా చెప్పింది. నేను యాత్రలో ఉన్నప్పుడు కొంతమంది నా దగ్గర ప్రశ్న చేశారు, చూడండి మీ హిందూ మతంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళల్లో ఎవడను కొలవాలి ఎవడను కొలవకూడదు అనేది చాలా పెద్ద సమస్య అయింది. అదే మతాంతరంలో అటువంటి ప్రశ్న లేదు, ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పడం లేదు అని నా దగ్గర ఒక ప్రశ్న తీసుకొచ్చి నేను చెప్పాను, మా హిందూ ధర్మంలో అనేక మంది దేవుళ్ళు నీకు చెప్పాడు, ఒకడే దేవుడు మా ధర్మం. మరి ఇన్ని దేవాలయాలు ఏమిటి, ఇన్ని దేవాలయాల్లో ఇంతమంది దేవుడు ఏమిటి, దేవుడిది ఏమిటి? ఒకే పరమాత్మ అనేకమైన రూపములను గ్రహించాడు. ఒకే పరమాత్మకు అనేకమైన పేర్లు ఉన్నాయి. ఒక మనిషి అనేకమైన నాటకాల్లో అనేకమైన పాత్రలు వేస్తాడు. వాడు అన్ని నాటకాల్లో అన్ని పాత్రలు వేసినప్పటికీ ఆ వ్యక్తి ఒక్కడే. ఓ నాటకంలో రామరాజు పాత్ర వేశాడు, ఇంకో నాటకంలో ధర్మరాజు పాత్ర వేశాడు, ఇంకో నాటకంలో హరిశ్చంద్రుడి పాత్ర వేశాడు. ఆ రాముడు ధర్మరాజు హరిశ్చంద్ర పాత్రలు మాత్రం మారలేదు కానీ ఆ వ్యక్తిలో మాత్రం మార్పు లేదు. అలాగే ఒకే భగవంతుడు అనేకమైనటువంటి రూపాలను స్వీకరించాడు, అనేకమైన పేర్లతో పిలువబడుతున్నాడు. పేరు మారినంత మాత్రంతో భగవంతుడు మారాడు అని అనుకోవడం చాలా పొరపాటు. భగవంతుడికి వాస్తవంగా ఏ విధమైన రూపం లేదు, ఆయన నిర్గుణుడు. అదే ఈ ఉపనిషత్ మంత్రులు నేను ఉదహరించిన దాంట్లో సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఏ విధమైనటువంటి రూపం స్వతహా ఆయనకు లేదు, కానీ భక్తులను అనుగ్రహించడం కోసం ఎన్ని రూపాలైనా ఆయన ధరించగలడు. భగవంతుడు గీతలో చెప్పాడు, అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయగా. ఆయనకు ఏ విధమైనటువంటి స్వతహా రూపం అనేది లేకపోయినా ఎన్ని రూపాలైనా ఆయన గ్రహించగలడు. మనం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడని అంటున్నాం కదా, ఒకే భగవంతుడు అనేక అవతారాలు ఎత్తాడని అంటున్నాం కానీ ఒక్కొక్క అవతారం ఒక్కొక్క భగవంతుడు ఎత్తాడని మనం అంటమే లేదు. ఒకే భగవంతుడు అనేక అవతారాలను గ్రహించాడు అనేది మన యొక్క స్థితి. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటిది భగవంతుడు ఒకడే. ఆ భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఇది మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు లేని ప్రదేశమే లేదు.
నృసింహావతారం యొక్క ఆవిర్భావం ఎందుకు అయింది అనే దానికి భాగవతంలో 2 కారణాలు చెప్పారు. అక్కడ ప్రసంగం ఏమొచ్చింది, హిరణ్యకశిపుడికి భగవద్వేషం, ఆయన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు పరమ భగవద్గీత, ఆ తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ మొదలైంది. ఎక్కడున్నాడుగా నీ భగవంతుడు అని తండ్రి అడగడం, నా భగవంతుడు ఎక్కడ లేడని చెప్పడం అని కుమారుడు జవాబు చెప్పాడు. ఈ విధమైన ఘర్షణ అనేది తారస్థాయికి వెళ్ళి ఆ తండ్రి అంటే నీ భగవంతుడు అన్నట్టుగా ఉన్నాడట, ఈ స్తంభంలో ఉన్నాడట, ఇక్కడ ఉన్నాడు అని అనేసాడు ప్రహ్లాద. వెంటనే ఆ స్తంభం నుంచి నృసింహ రూపంలో భగవంతుడు ఆవిర్భవించాడు. అక్కడ భాగవతంలో రాశారు, భగవంతుడు ఆ స్తంభంలో నుంచి నృసింహరూపంగా ఆవిర్భవించింది ఎందుకంటే మొట్టమొదటిది తన యొక్క భక్తుడి మాటను నిజం చేయటం కోసం. మీద ఎంత కరుణ ఉంటుంది, ఎంత ఆప్యాయత, ఎంత వాత్సల్యం అంటే ఋతంచ కర్తం నిజ హృదయ భాషితం. తన యొక్క భక్తోత్తముడైన ప్రహ్లాదం అతని తండ్రి ఈ స్తంభంలో నీ భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్న వేసినప్పుడు ఉన్నాడు అని చెప్పినందువల్ల ఆ ప్రహ్లాదుడి మాట నిలబెట్టారు అనేది ఒకటి. రెండోది తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని లోకానికి తెలియజేయాలి అనేది ఒకటి. భగవంతుడు సర్వవ్యాపి అనేటటువంటి విషయం లోకానికి తెలియజేయాలి అనటం కోసం తన భక్తుడి యొక్క మాటను నిజం చేయడం కోసం భగవంతుడు స్తంభంలో నుంచి ఆవిర్భవించాడు అని భాగవతంలో స్పష్టంగా. అందువల్ల భగవంతుడు సర్వవ్యాప్యతలో సందేహమే లేదు, సర్వత్రా ఉన్నాడు. అయితే సర్వత్రా ఉండే భగవంతుడికి దేవాలయం ఎందుకు, సర్వత్రా ఉన్నాడు కదా అని అంటే నిజం, సర్వత్రా ఉండే భగవంతుడికి దేవాలయం అక్కర్లేదు. కానీ భగవంతుడిని సర్వత్రా చూసే అంతటి పరిపక్వత మనకు లేదు కదా. ఆ పరిపక్వత మనకు ఉన్నట్టయితే దేవాలయ అవసరం లేదు. ప్రతి అణువులోనూ కణంలోనూ భగవంతుడిని చూసేంత పరిపక్వత మనకు లేదు. అది ప్రహ్లాదుడు లాంటి. ఆ ప్రహ్లాదుడికి ప్రతి ఒక్క పదార్థంలోనూ భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఉంది. ఆ ప్రహ్లాదుడు ఏ దేవస్థానానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మన పరిస్థితి అలాంటి కాబట్టి మనకు అంత పరిపక్వత రాలేదు కనుక మనం మన సంస్కారాన్ని అనుసరించి ఒక దేవాలయం, అక్కడ ఒక దేవతామూర్తి, అక్కడ ఒక శాస్త్రీయమైన విధానంతో ప్రతిష్ట చేస్తే అక్కడ సాన్నిధ్యం ఉన్నది అని చెబితే మన మనస్సు అక్కడ నిలుస్తుంది. మన మనస్సు అక్కడ నిలుస్తుంది. ఆ ప్రదేశంలో భగవంతుడిని ఉపాసించడానికి మనకు అవకాశం. సంస్కారాన్ని అనుసరించి శ్రీశైలంలో మల్లికార్జున గొప్పవాడా అథవా శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామి గొప్పవాడా అని అంటే ఆ ప్రశ్నే అసంబద్ధమైన ప్రశ్న. ఒకే పరమాత్మ అనేక రూపములలో అనేక ప్రదేశములలో సాన్నిధ్యం అనుగ్రహించాడు అని చెబుతూ ఉంటే మళ్ళీ ఆ భగవద్ రూపాల్లో హెచ్చు తక్కువ, గొప్ప తక్కువ అనేటువంటి ప్రశ్నలు చేయడం అత్యంత అసంబద్ధమైనటువంటిది కదా. ఈ సందర్భంలో నా యాత్రలో జరిగిన ఒక సన్నివేశాన్ని నా జ్ఞాపకం వస్తున్నది. ఒక సభలో ఉన్న సందర్భంలో ఒక ఉపన్యాసకుడు లేచి ఒక మాట అన్నాడు.
ఇవాళ ఈ శ్రీరామనవమి అనేటటువంటిది ఇది ఏదో మన ఊళ్ళో మాత్రం చేస్తే చాలదు, దీన్ని యావత్ దేశవ్యాప్తంగా చేయాలి. అందుకు ఒక సమితి రచించాలి. ఆ సమితికి ఈశ్వరుడే అధ్యక్షుడుగా ఉండాలి, పార్వతి సెక్రటరీగా ఉండాలి అని అన్నాడు. అంటే ఆ ఉద్దేశంలో ఈశ్వరుడు కూడా శ్రీరామనవమి ఆచరించాలి, పార్వతి శ్రీరామనవమి ఆచరించాలి. నేను ప్రసంగం చేసే సందర్భంలో చెప్పాను, ఇవాళ ఆయన ఒక సమితి ఏమని చెప్పాడు ఈ పండితుడు గారు. ఆ సమితి విషయం అలా ఉంచండి. ఇవాళ శ్రీరామనవమి ఇంటి కాబట్టి ఆయన ఇక్కడ చెప్పాడు, ఇంకా కొద్ది రోజుల్లో శివరాత్రి కూడా వస్తుంది. అప్పుడు కూడా ఆ శివరాత్రి యావత్ భారతం లెవెల్లో జరిగేటువంటి ఒక సమితి చెయ్యాలి. ఆ సమితికి రాముడు అధ్యక్షుడిగా ఉండాలి, సీతమ్మ కార్యదర్శిగా ఉండాలి. ఆ సమితి ఆయన ఒప్పుకుంటాడా అడగండి. ఆ సమితికి ఆయన ఒప్పుకుంటాడంటే ఆయన వేసే సమితి కూడా పర్వాలేదు. అది అత్యంత అనుచితమైనటువంటి కృత్యం. మీకు ఏ మూర్తిని పూజించాలని అనిపిస్తుందో ఆ మూర్తిని మీరు పూజించండి. మిమ్మల్ని ఫలానా మూర్తిని పూజించాలని ఎవరు నిబంధన చేయడం లేదు. మీకు ఏ మూర్తి ఇష్టమో దాన్ని మీరు పూజించవచ్చు. కానీ ఇంకో మూర్తి దానికంటే నికృష్టమైంది అని చెప్పడం మాత్రం చాలా తప్పు, చాలా పొరపాటు అనేటటువంటి విషయమే నేను చెప్పదలుచుకున్న విషయం. మనకు శ్రీరామనవమి ఎంత పవిత్రమో శివరాత్రి అంతే పవిత్రం, కృష్ణ జన్మాష్టమి ఎంత పవిత్రమో దేవీ నవరాత్రులు అంతే పవిత్రం. మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏ విధమైన భేదభావం మన మనస్సులో రాదు. ఎక్కడికి వెళ్ళినా మన మనస్సుకు వచ్చేది ఒకటే భావం, సకల జగన్నియామకుడైన పరమాత్మ ఇక్కడ వెలుగొందుతున్నాడు. ఆ పరమాత్మను నేను త్రికరణ శుద్ధిగా సేవించి కృతార్థుని కావాలి అని ఒకే భావంతో మనం ప్రతి ఒక్క క్షేత్రయాత్ర చేస్తున్నాం. కానీ దీనికంటే వ్యతిరిక్తమైన ఏ విధమైన భావం కూడా మన మనస్సులో రావడానికి వీల్లేదు. మనకు రాను, మనకు అనాది పరంపరగా మన పూర్వజులు మనకు ఇచ్చినటువంటి సందేశమే ఇది. భగవంతుడిలో ఏ విధమైనటువంటి వ్యత్యాసం చూడకూడదు సుమా. అంతేకాదు భగవంతుణ్ణి మనం ఎలా అనుకుంటున్నాము? ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, స్వతంత్రుడు, సంకల్పమాత్రంతో దేన్నైనా చేయగలవాడు అని భగవంతుడి విషయంలో మన యొక్క భావం. అటువంటి భగవంతుడు నలుగురు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అనేక మంది ఉన్నట్టయితే అప్పుడు ఈ జగత్తు యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఆయనకు ఇప్పుడు రాను రావాలి అని సంకల్పం ఉంది, ఇంకొక ఆయన ఇప్పుడు వాన రాక్కర్లేదు అని సంకల్పం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు వాన రావాలన్నా అక్కర్లేదు. వాన వచ్చింది అని అంటే ఎవరైతే ఇప్పుడు వాన రాకూడదు అని సంకల్పించాడో ఆయన యొక్క సంకల్పం వ్యర్థమైపోయింది. ఇప్పుడు ఆయన భగవంతుడు అంటే మరి వాన రాలేదు అని అంటే రావాలి అని ఎవరైతే సంకల్పించాడో ఆయన సంకల్పం వ్యర్థమైపోతుంది. ఆయన యొక్క భగవంతుడు అవుతాడు. అందుకు ఒకడు నా దగ్గర చెప్పాడు, అలా కాదండి అంతమంది ఎందుకు రాయన ఒకటి సారా. కాబట్టి ఏ విధంగా చూసినా అనేకేశ్వరవాదం అనేటటువంటిది శాస్త్ర సమ్మతం కాదు, యుక్తి సమ్మతము కాదు. శాస్త్రానికి యుక్తికి రెంటికి సమ్మతం కానటువంటిది అనేకేశ్వరవాదం. ఏకేశ్వరవాదం అనేది ఒకటే శాస్త్రయుక్తి సమ్మతమైనటువంటి. ఆ ఒకే పరమాత్మను అనేక రూపములలో మనం భరిస్తున్నాం అనేటటువంటిదే
వాస్తవమైన విషయం. నామములు వేరైనంత మాత్రంతో చైతన్యం వేరు అని అనేటట్టయితే మనం భగవంతుడిని సహస్ర నామములతో పూజిస్తున్నామే అంటే అక్కడికి 1000 మంది భగవంతుడని పూజిస్తున్నామని అర్థమా? కాదు. ఒకే భగవంతుడిని 1000 నామములతో పూజిస్తున్నామని కదా అర్థం. కాబట్టి నామములు ఎన్ని వ్యత్యాసమైనా ఆ చైతన్యంలో వ్యత్యాసం లేదు అనేది స్పష్టమవుతున్నది కదా. అటువంటప్పుడు మనం ఆ భగవంతుడిలో న్యూనాధిక భావాలని మనస్సులో పెట్టుకొని అనవసరమైనటువంటి వివాదాలను సృష్టించడం చాలా తప్పు, చాలా పొరపాటు. మరి అనేక చోట్లలో పురాణాల్లో మరి శివపురాణంలో శివుడి కారణం చెప్పేటప్పుడు విష్ణువును తక్కువగా చెప్పడం, వైష్ణవ పురాణాల్లో విష్ణు భాగం చెప్పేటప్పుడు శివుణ్ణి తక్కువగా చెప్పడం అనేది కనపడుతున్నది. ఇదేమిటిది అని అంటే దానికి చెప్పాను, శాస్త్రంలో నహినిందాన్యాయం అని ఒక న్యాయం. నహినిందా నిందితం ప్రవృత్త అప్పుడు స్తుత్యం స్తోతం అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రశంస చేసేటప్పుడు ఇంకొకరిని కించపరిచి మాట్లాడామనంటే ఆ ఇంకొకరిని కించపరచడంలో తాత్పర్యం లేదు సుమా. ఆ ఎవరినైతే ప్రశంసించదలుచుకున్నామో ఆయన్ని ప్రశంసించడంలోనే దానికి తాత్పర్యం. ఈ ఇంకొకరిని కించపరచడం అనేటటువంటి దాంట్లో మాకు తాత్పర్యం లేదు. గురించి నికర్షగా చెప్పాడు అంటే అక్కడికి వేదవ్యాసుల వారు పూర్వోత్తర విరుద్ధంగా మాట్లాడా అని చెబితే మరి మనం వేదవ్యాసుల వారిని సాక్షాత్తు మహా భగవంతుడి యొక్క అవతారం అని వేదవ్యాసుల వారిని అంటున్నాము. మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాసుని గురించి పౌరాణికులందరూ ఒకే మాట అంటారు, నహ్యన్య పుండరీకాక్షాన్ మహాభారత ఉద్భవే. సాక్షాత్ భగవదవతారం అయితేనే మాత్రమే ఆ మహాభారతాన్ని రచించగలిగిన సామర్థ్యం వస్తుంది. కానీ లేకపోతే సామాన్యుడైనటువంటి వాడికి ఆ 1,00,000 శ్లోకాత్మకమైన మహాభారతాన్ని రచించే సామర్థ్యం అనేటటువంటిది ఉండదు అని చెప్పినప్పుడు అటువంటి భగవదవతార స్వరూపుడైన వేదవ్యాసుల వారి మీద పరస్పర విరుద్ధంగా మాట్లాడాడు అనేటటువంటి ఆరోపణలు చేయడం అనేది తగున సర్వథా తగదు. కాబట్టి వేదవ్యాసుల వారి యొక్క మాటలను పూర్వాపర విరోధం లేకుండా సమన్వయం చేయాలి అని అంటే ఆ నహినిందాన్యాయం ప్రకారం ఒక్కొక్క మూర్తిని ప్రశంసించడానికి వచ్చినటువంటి సందర్భమే తప్పాలి, మీరు వేరు కాదు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కాబట్టి పురాణాల నుంచి కూడా మనం శివకేశవులతో భేదాన్ని చూడగలుగుతాము అనేటటువంటి మాట కూడా అసంబద్ధమైన మాటే. ఈ విధంగా ఆ ఒకే పరమాత్మ సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు, భక్తజనులను అనుగ్రహించేవాడుగా అయి ఉన్నాడు. ఆ పరమాత్మను మనం సేవించి కృతార్థులం కావాలి అనేటటువంటిది వాస్తవమైన అంశం. ఆ పరమాత్మను ఏ విధమైనటువంటి నామంతోనైనా రూపంతోనైనా మనం సేవించవచ్చు. కానీ భగవంతుడి యొక్క భక్తి మాత్రం మనకు ఆవశ్యకం. మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత ఐశ్వర్యం మనకున్నా, ఎంత పాండిత్యం మనకున్నా, ఎంత శక్తి మనకున్నా, ఆ భగవంతుడి ముందర మన యొక్క పాండిత్యం, మన ఐశ్వర్యం, మన అధికారం, మన శక్తి భగవంతుడి యొక్క శక్తి వర్ణనాతీతమైనటువంటిది అనేది మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. మహాభారతంలో ఉండేటటువంటి ప్రసంగం ఆ భీముడికి ఆ నాగరాజ బల సంపన్నుని నేను అనేటటువంటి ఒక అహంకారం వచ్చిన సందర్భంలో ఆ
వానరం అనేటటువంటి శాస్త్ర సమ్మతం కాదు కాబట్టి వానరం యొక్క వారాన్ని ఆ వృద్ధ వానరానికి నీ కాస్త నీ తోక అవతలు తీసుకోని చెప్పడం, ఆ వృద్ధ వానరం నాయన నేను చాలా ముసలివాడు అయిపోయినాక కాస్త నువ్వే నీ చేతిలో ఆ తోకను పక్కన జరిగిపోరా నాయన అనమాట. భీముడికి చేసి ఇటువంటి బలసంపూర్ణని వానరం యొక్క తోకం నా చేత పట్టడం అందరికీ జరపాలన్నా, సరే మార్గం లేదని చెప్పేసి తన ఎడం చేతులు ఆ తోకం జరపకపోవడం, అది అసాధ్యం కావడం, కుడి చేతితో జరపకపోవడం అది అసాధ్యం కావడం, రెండు చేతులతోనూ జరపకపోవడం అది అసాధ్యం కావడం. అప్పుడు భీముడి యొక్క అహంకారం అంతా ఏ యుద్ధం దిగి మహానుభావాలు ఎవరో నాకు తెలియలేదు, ఈ నిజ రూపాన్ని నాకు ప్రదర్శించు అనడం. అప్పుడు ఆంజనేయ స్వామి తాను ఆ మహేంద్ర పర్వతం నుంచి లంకాపట్టణానికి వెళ్ళడానికి ఏ విధమైన విశ్వరూపం దాచాడో ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించడం, ఇది మనం మహాభారతంలో చూస్తున్నాం. ఇది మనం ఏం తెలియజెప్పుతున్నది? అటువంటి 10,000 ఏనుగుల బలం కలిగినట్టు భగవంతుడిని ప్రార్థించారు. ఈ మనఃపుష్పాన్ని భగవంతుడికి సమర్పించడం అనే మాటకు అర్థమేమిటి? ఏ బహుమంది అడిగారు. అది ఏమి మాటలతో వార్ధక్యం ఎలా వస్తుంది? అదే విషయం భగవద్పాదుడు అన్నారు. సారసమాతేనయనే తావేవ కరౌ సహేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి ఈక్షేతే సదార్యత స్మరతి. సారసన యా భర్గం వదతి తే నయనే ఏ భర్గం ఈక్షేతే. నాలుక ఏదైతే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తుందో అదే నాలుక. ఏ హస్తములు భగవంతుడిని పూజిస్తావో అవే హస్తములు. ఏ నేత్రములు భగవంతుడిని దర్శిస్తావో అవే నేత్రములు. ఏ వ్యక్తి సదా భగవంతుడిని స్మరిస్తూ ఉంటాడో వాడే కృతార్థుడు అని భగవత్పాదులు సెలవిచ్చారు. కాబట్టి మన యొక్క దేహేంద్రియాదులన్నీ ఆ భగవత్ సేవలో వినియోగమైనప్పుడే మనకు ఉదాహరణ కాగలుగుతాం. కాబట్టి మన యొక్క మనఃపుష్పాన్ని భగవంతుడి యొక్క పాదములందు సమర్పించడం అనే మాటకు సదా మన యొక్క మనస్సులో భగవంతుడిని స్మరించడం. ఈ విధంగా మన యొక్క జన్మాన్ని మనం సఫలం చేసుకోవాలి. ఆ భగవంతుడి యొక్క సేవలో దీన్ని వినియోగం చేసుకోవాలి. మన యొక్క శక్తిని అనుసరించి ఆ భగవంతుడి యొక్క సేవలో మనం పాల్గొనాలి. మా అనంతపురం నగరంలో ఉండే భక్తులు శృంగేరి జగద్గురు సంస్థానంలో అపారమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగిన వారు. అనంతపురంలో ఒక శృంగేరి శంకరమఠం ఏర్పడాలి, అక్కడ శారదా శంకరుల యొక్క ప్రతిష్ఠ కావాలి అనే సంకల్పం ఈ అనంతపురం భక్తుల యొక్క మనస్సుల్లో అనేక దశాబ్దాల నుంచి ఉన్నటువంటిది. ఆ జగన్మాత శారదా పరమేశ్వరి యొక్క కృపా విశేషం వల్ల ఇప్పుడు 12 సంవత్సరాల పూర్వం నెరవేరి ఆ శారదా శంకరుల యొక్క ప్రతిష్ఠ ఇక్కడ చేయడం జరిగింది. నాటి నుంచి ఆ శృంగేరి శంకరమఠం ఈ అనంతపురం నగరానికి 100 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి దాని వాస్తవం వాడు చెప్పింది. మా పరమేష్ఠి గురువు చేసిన దాని యొక్క శతమానోత్సవం చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది అనే దృష్టితో నేను బెంగుళూరు రావడం జరిగింది. బెంగుళూరు వచ్చిన తర్వాత మా కర్ణాటక రాజ్యంలో ఉండే శిష్యులంతా మీరు ఆంధ్రదేశంలోనూ ద్రవిడ దేశంలోనూ చాలా విశేషంగా సంచరించారు, ఈ కర్ణాటక రాజ్యంలో మీరంత విశేషంగా సంచారం చేయలేదు, మీకు ఇటువంటి పక్షపాత బుద్ధి ఉండడానికి వీల్లేదు కదా అని. నాయన నాకు సుతరాం పక్షపాత బుద్ధి లేదురా బాబు, సందర్భం దొరకలేదు కాబట్టి కాలేదు. అయితే కానీ ఈసారి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని కర్ణాటక రాజ్యంలో కొంత విస్తారంగా సంచరిస్తామని చెప్పాను.
వాళ్ళకు ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారం కర్ణాటక రాజ్యంలో కొంత విస్తారంగా సంచరించడం జరుగుతున్నది. దీని మధ్యలోనే అనంతపురానికి ఒక అవకాశాన్ని కల్పించాలి అని నేను అనుకున్నాను. అందుకే మా ఆంధ్రదేశం శిష్యులు అనేక మందికి ఏమి స్వాముల వారు అనంతపురం మాత్రం వస్తున్నారు, అన్నింటి ఆంధ్రదేశానికి రావడం లేదు, ఏ అనంతపురం మీద స్వామివారు ఏమి ఇంత పక్షపాతం ఉంది అని వాళ్ళకి నుండి ప్రశ్న రావడం మొదలైంది. అయ్యా నేను ఏం చేసినా ఎవడో ఒక ఆక్షేపణ చేయడం తప్పడం లేదు, కాబట్టి ఈ ఆక్షేపణ నుంచి బయటికి రావడం అనేది అసంభవంగా కనిపిస్తున్నది. ఏది ఉచితమని ఆ శారదా పరమేశ్వరి మాకు ప్రేరణ ఇస్తుందో ఆ విధంగా చేస్తాను. ఇప్పుడు మాత్రం అనంతపురం రావడానికి ఆ జగన్మాత ప్రేరణ అయింది కాబట్టి నేను అనంతపురం పెడుతున్నాను. మళ్ళీ ఆంధ్రదేశానికి రావడానికి ఎప్పుడైతే ఆ జగన్మాత ప్రేరణ వస్తుందో వస్తాను అని చెప్పి వాళ్ళను కొంతమందికి సమాధానం పెట్టారు. వాళ్ళందరికీ పూర్తిగా సమాధానం అయిందో లేదో తెలియదు, కానీ కొంతమంది సమాధానం పరచడం జరిగింది. మొత్తం మీద అనంతపురానికి వచ్చి ఒకసారి మిమ్మల్ని అందరినీ చూచి మీకందరికీ నా ఆశీర్వాదాలు తెలియజేయాలి అనేటటువంటి భావనతో ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ అమితమైనటువంటి ఉత్సాహంతో, శ్రద్ధతో, భక్తితో జగద్గురువుల యొక్క ఆగమనాన్ని నిరీక్షిస్తూ అత్యంతమైనటువంటి హృదయంగమైన వ్యవస్థ చేశారు. దీనికి మా అడ్డం ప్రభాకర్ రావు గారు ఇక్కడ శారదా శంకరుల యొక్క మందిర నిర్మాణం ప్రారంభించి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారు ప్రభాకర్ రావు గారు. అదేవిధంగా ఇక్కడి మహాజనులందరూ కూడా ఈ విషయంలో విశేషంగా శ్రమించారు. మీకందరికీ నా యొక్క పరిపూర్ణమైన నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఆ శారదా శంకరులను సదా మిమ్మల్ని కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ మరొక వాడు మీకు నా ఆశీస్సులు తెలియజెబుతూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహరిస్తుంది. విజ్ఞప్తి, గురువు గారి పూజ కార్యక్రమం తర్వాత భక్తాదులందరికీ ఇక్కడ ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు చేయడమైనది. అది ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్ళేది కూడా ఆ బస్సు మీద రాసి ఉంటుంది.
భక్తాదులు ఆ బస్సులని భోజనం స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. అంబుజములునే విడదా
लावण्यज्वरे सादरम् श्रीमच्छृङ्गपुरे विहाररसिके ऋग्वेदमाकर्णया ऋग्वेदपारायण ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ यो नो देवः परावतः सहिष्ठनाय मामहे देवो न वृष्टिं प्रथयन् ववक्षिता ववक्षुरस्य केतव उदवज्रोगवस्यो यस्तो यो न रोदसी अवद्धयतो यदिप्रवृद्धरत्ववेदास्त्रं महिलाः आनित्तैन्द्रियं महिप्रवारुधे इन्द्रसूर्यस्य रश्मिभर्येजसा नमायिने अग्निर्वणे काणादादि समस्त शास्त्रनिकरा कारांग संशोभित एकाश्रये येणाक्षे मणिसद्गुणारुणिविदे प्राणप्रिये सादरम् वीणानादरसानुमोदिने यजुर्वेदं त्वमाकर्णया यजुर्वेदपारायण वायुव्यग्ुष्वेदमानवेदभूतिकामो वायुं वैक्षेमिष्ठा देवता वायुमेव स्मेन भागदे देवोपधावति स एवैनं भूतिं गमयति देवतेत्याहस्मैनमीश्वरा प्रदः इत्येतमेव सन्तं वायुमेदयुत्पदानभेदवियुत्पा अस्य सुकृत एव भूतिमुपैत्यप्रदाहाय भवत्येवा गौरे नमासन्नते निजदासार्थे हरे सुधांशमुकुटे नेत्रत्रये सादरम् त्रिजगत्पावनि सामवेदमतुलं देवि त्वमाकर्णया सामवेदपारायण पुराणशास्त्रपटले स्वारस्य बोधाय च वाग्देवी प्रतिवादिभे करवच शृण्वद्भवञ्च मे आयं विशन्तेन्द्राभुवयो न वृक्षमन्धासा विरक्षिन् विमृधो ये रक्षस्विने सुनोतासो भवाग्ने सोममिन्द्राय वज्रणे युभाजे देशानस्तु पूरुष्टु Bye.
निखिलास्तिक शरण वेदान्ताम्बुधि सोम विद्रावित काम निगृहीताखिल करण निखिलास्तिक शरण शृङ्गाचल कृतवासा श्रितशशि मौलीशा शृङ्गाचल कृतवासा श्रितशशि मौलीशा पालित भक्त व्रात भारती तीर्थ नूत पालित भक्त व्रात भारती तीर्थ नूत शंकर देशिक मामवति करमति इंद्रो बृहस्पतिः ब्रह्मासि प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि वदिष्यामि मामवतु भक्तारमवतु अवतु मां भक्तारम् शान्तिः 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 न कर्म विप्राजते विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्ध सत्त्वाः ब्रह्मलोके सुपान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे विभावं वरवेश्मभूतं पुण्डरीकं पुरमध्यसद्युस्थान् गगनं विशाखस्त
तस्मिन् यदन्तस्तदुपासितव्यम् वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः ఓం శ్రీ గురుభ్యో నమః. పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇక్కడ చేరినటువంటి మనకు ప్రత్యక్ష దైవాలుగా మన దగ్గర ఉన్నటువంటి వేదమూర్తులందరికీ కూడా నా పాద నమస్కారాలు వారికి అందించుకుంటూ ఇక్కడ ఈరోజు ఈ వేద సభ జరగడం మన అందరి అదృష్టం. ఈ వేదమూర్తుల యొక్క వేదఘోషతో వారు మనకు చెప్పేటువంటి వేద విజ్ఞాన రహస్యాలు మనందరి జీవితాలను పునీతం చేస్తాయి. ఇక్కడ ఈ క్షేత్రం ముఖ్యంగా ఒక విద్యా కేంద్రంగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలనేటువంటి ఆశయం మనందరిలో ఉన్నది. గురువు గారి సంకల్పం కూడా అది. ఇది డబ్బు సంపాదనకే కట్టిన దేవాలయం కాదు, అది ముఖ్యం కాదు. ఇక్కడ కావాల్సినటువంటి కార్యక్రమాలు వేరు. ఇది ఒక ఋషివాటికలాగా, ఒక ఆశ్రమంలాగా ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమాలు పాఠశాల కూడా గురుగారు అనుగ్రహించారు. అది కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇటువంటి శుభ సమయంలో ఎవరికీ లేనటువంటి అదృష్టం ఆంధ్రదేశంలో ఇక్కడి నుంచి వెళ్ళి గురువు గారు మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడికే వచ్చారని నేను చెప్పాను. అనంతపురం మీద వారికి ఉన్నటువంటి వాత్సల్యం, ఇక్కడ బీదవారు అంతా, ఇక్కడ పండితులకి పోషణ లేదు. ఎందరో మహాపండితులు ఇక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతంలో వారికి పోషణ లేక, వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు దాతలు వారికి ఆదుకోక చాలా కష్టాల్లో ఉన్నటువంటి కాలంలో 12 సంవత్సరాల కింద స్వామివారు అనుగ్రహించి ఇక్కడ ఈ శోభను మళ్ళీ పునరుద్ధరించారు. ఇప్పుడు ఎట్లా ఉన్నా చూడండి, ఆంధ్రదేశం అంతా మొత్తం ఇక్కడికి వచ్చింది పెద్దలే. అందుకని నేనేమి తెలియని వాడిని, నేను సేవకుడిని మాత్రమే, స్వామివారి సేవకుడిగా సేవ చేస్తున్నాను. కానీ ఇక్కడ కూర్చునే అర్హత నాకు లేదు. కానీ ఎందరు మహానుభావులు వచ్చారు. ఈ వేద సభను వారు నిర్వహించవలసిందిగా మా సోదరుడు, మేము ఇటు వృత్తిరీత్యా కూడా కలిసి పనిచేసిన వాళ్ళం, అరవిందరావు గారిని, మన జిల్లా వారు, మనం గర్వపడాల్సిన విషయం. వారి సంస్కృత ఉద్యోగం చాలా కష్టమైన ఉద్యోగం, చాలా వారికి టైం దొరకడమే కష్టం. అయినా వారు వీలు చేసుకొని ఇక్కడికి వచ్చారు. అలాగే పెద్ద ఆంజనేయ గణపాటి గారు వారిద్దరిని ఈ సభను ముందుకు తీసుకెళ్ళి ఎట్లా చేయాలో ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడే మనవి చేసినట్టు నేను సేవకుడిని కాబట్టి అక్కడ ఇక్కడ పనులు చూడడానికి నేను వెళ్తూ ఉండాలి. కాబట్టి నాకు అదృష్టం ఉన్నంతసేపు వింటూ ఉంటాను, ఏదైనా పని పడినప్పుడు బయటికి వెళ్తాను. కాబట్టి నన్ను క్షమించమని కోరుకుంటూ మా అరవిందరావుని సభను ప్రారంభించాలని కోరుతున్నాను.